ఫార్మా మాఫియా ఉంది, హాస్పిటల్ మాఫియా ఉంది, హెల్త్ మాఫియా. దీని నుంచి కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే చివరికి ఒక ఆదర్శం చెప్పి ఆపేస్తాను. ఎటువంటి డాక్టర్లు ఉండాలంటే ఎడ్వర్డ్ లారీ, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ఉస్మానియా హాస్పిటల్. వెళ్ళిపోయేటప్పుడు మొత్తం డబ్బులన్నీ పేదోళ్ళు, తిండి లేదు. ఇప్పటికీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రూమ్లో ఉంటుంది ఎడ్వర్డ్ లారీ, LAWRI. ఆ తర్వాత రొనాల్డ్ రాస్ వచ్చింది సూపరింటెండెంట్ ప్రిన్సిపల్. రొనాల్డ్ రాస్ కంటే ముందు ఆయన నోబెల్ వచ్చింది కదా. ఆయన ఏం చెప్పాడంటే, ఐఎమ్ డొనేటింగ్ ఆల్ మై ప్రాపర్టీస్ అండ్ ఎమాల్యుమెంట్స్ టు దిస్ హాస్పిటల్ ఫర్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మిల్క్ అండ్ బ్రెడ్ టు పూర్ పేషెంట్స్. ఎందుకంటే పిలిచిస్తే, మందులు ఇస్తే నువ్వు తినాలి కదా, తింటలేరు వాళ్ళు, తిండి లేదు పాపం, మిల్క్ అండ్ బ్రెడ్ ఇవ్వమని చెప్పి. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చింది ఆయన. తిరిగి వస్తే బ్రెడ్ తింటలేరు, అలవాటు లేదు, కారం ఉప్పు ఉండాలి లేదు, ఎట్లా మరి తింటలేరు, ఫంగస్ కూడా వస్తుంది. అందుకని ఏం చేసిందంటే బిస్కెట్ తయారు చేసి ఉప్పు కారం ఉండేది. పోయేటప్పుడు మరి ఎట్లా ఇదంటే ఉస్మాన్ అలీ ఖాన్ ఏమన్నాడంటే, నేను చేస్తాను, నేను ఇస్తలేదు తిన్నాను. అందుకని దాని పేరు ఉస్మానియా బిస్కెట్స్ వచ్చింది. అట్లాంటి నిజాయితీ ఉన్న వాళ్ళు ఉండాలా. అట్లా ఆ తర్వాత రొనాల్డ్ రాస్ కూడా మొత్తం జీవితం అంతా ఇక్కడనే ఖర్చు పెట్టింది, ఇక్కడనే త్యాగం చేసింది, ఇక్కడనే పరిచయం చేసింది. ఇప్పుడు డాక్టర్లు అటువంటి వాళ్ళని తీసుకురావాలి. తీసుకొస్తే మళ్ళీ సమాజం బాగుపడుతుంది. లేకపోతే ఎడ్వర్డ్ లారీ, రొనాల్డ్ రాస్ తెచ్చుకోకపోతే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళైనా సరే, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఇంపీరియల్స్ మంచి కాకపోవచ్చు, కానీ వీళ్ళైతే మంచిగానే పనిచేసింది కదా, మొత్తం ఆస్తులను తెచ్చేసింది కదా. అటువంటి డాక్టర్లు వస్తే బాగుంటుంది. తప్పు చేసిన తప్పు అని చెప్పాలి, డాక్టర్లు తప్పని చెప్పాలి. తప్పు జరుగుతూనే ఉంది. వైద్యో యమరాజు సహోదరుడు నుంచి వైద్యో నారాయణ హరి తీసుకొని పోవాలి. దానికి సమాజం పూనుకోవాలి, మాలాంటి కూడా పూనుకోవాలి. మేము ఏం చేసినా చేస్తాం. జర్నలిజం అనేది చివరి మాట చెప్తున్నాం మీడియా గురించి. చలపతిరావు గారు ఏం చెప్పారంటే, జర్నలిజం విచ్ షుడ్ హావ్ బీన్ గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ హార్ట్. సమాజంలో జరిగే అన్యాయాలను చూసి హృదయభారంగా ఉండాలి కదా. గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ హార్ట్ హాస్ బికమ్ గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ లివర్ అన్నాడు. ఫుల్ మందు కొడుతున్నాం. గ్రేట్ స్ట్రెయిన్ లేదు కదా, హార్ట్ మీద లేదు కదా. అన్ని వృత్తులు అట్లనే, ఒకటే కాదు, మొత్తం సమాజమే అట్లా అయిపోయింది. చలపతిరావు గారు ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి, బ్రహ్మచారి కూడా పాపం అని గొప్పోడు కాబట్టి ఉన్నది చెప్పింది. కాబట్టి మీడియా నమ్ముకోవద్దు, మీరు సోషల్ మీడియా నమ్ముకుందాము. నేనేమనుకుంటున్నానంటే, సమాజం మీద కైలో పనిచేస్తున్నారు. చిన్నపిల్లలకు కూడా అందరికీ AK-47 షూట్ చేయమని చెప్పండి. AK-47 అంటే తెలుసా? సెల్ ఫోన్ తీసుకొని షూట్ చేసి ఉన్నదంటే ఎక్స్పోజ్గా. ఆ మీడియా చేయదు. AK-47 మీడియాని పట్టుకుందాము, షూట్ చేద్దాము, సమాధానం చెప్తాము. దానికోసం మా నాగమల్లేశ్వరరావు గారు లాంటి మంచి సీనియర్ జర్నలిస్ట్ అయినా వాళ్ళందరం మేము కలిసి మేము సహకరిస్తామని చెప్పి మాటిస్తున్నాం. నమస్కారం.